వెల్కమ్ టు మూవీ ట్రక్. హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ న్యూస్. యాత్ర 2 మూవీ నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఎందుకో మనకు బాగా తెలుసు, ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చివడేస్తాడు గట్టిగా. సాంగ్ బాగుందా అంటే బాగా చెప్పాడు జగన్ గురించి. సాంగ్లో ఉన్నంత రియాలిటీ ఉందా లేదా అనేది ఏపీ వాళ్ళే చెప్పాలి కామెంట్ సెక్షన్స్లో. అండ్ పుష్ప 2 మూవీ 200 days ఉంది. ఒక చిన్న పోస్టర్ అయితే ఇచ్చారు, ఇక్కడ వేస్తా. పోస్టర్ చూసినప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఫీస్ట్ అనే ఫీలింగ్. ఎనీవేస్, అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఒక టైటిల్ అయితే రిలీజ్ అయింది భయ్య. నిన్న ఒక పోస్టర్ వేసాను, కాకపోతే మ్యాజిక్ అని ఉంది. మరి అందులో ఏం మ్యాజిక్ ఉంటుందో నాకు తెలియదు. ఇంకా పై టీజర్స్ ఏమన్నా వచ్చినప్పుడు చెప్పాలి, చూడాలి. అండ్ ట్రూ లవ్ టీజర్ అయితే వచ్చింది భయ్య. ఖచ్చితంగా టీజర్ అయితే చూడండి, నాకైతే ఆబ్వియస్గా నచ్చింది. ఎవడన్నా గట్టిగా లవ్లో జరిగితే ఈ టీజర్ చూస్తే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ మంగళవారం మూవీ నుంచి ఒక అవార్డు అయితే వచ్చింది. ఏదో రాశానబ్బా, JIFF అంటే ఫుల్ ఫామ్ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. బెస్ట్ యాక్టింగ్, బెస్ట్ సౌండ్ స్కోప్, అలాగే బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ యాక్టర్స్, ఒక 4 అవార్డ్స్ అయితే వచ్చాయి. నాకైతే గట్టిగా ఫిక్స్ అయిన మంగళవారం మూవీకి ఖచ్చితంగా వస్తే బాగుండని అప్పుడే అనుకున్నా. అసలు ఆ బీజియం విన్నప్పుడే మ్యాడ్ ఫీలింగ్. అసలు ఎంతమంది చూసారు మంగళవారం మూవీ? థియేటర్లో చూసారా, OTTలో చూసారా? కామెంట్లో చెప్పండి. మస్తు షేడ్స్ ఉన్నాయరా అనే మూవీ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు నిన్న. అభినవ్ భయ్యది. కమలాసన్, ఈ డైలాగ్ ఎంతమందికి గుర్తుంది? బిగ్గెస్ట్ సెలబ్రిటీ గేమ్ షో ఉస్తాద్ మనోజ్ గారు యాంకర్గా ఉంటున్నారు కాబట్టి అందులో రవితేజ భయ్య వస్తున్నాడు. ఈగల్ టీం వస్తుంది, రవితేజ భయ్య వస్తుంది. ఇకపై ముందు అప్డేట్స్లో ఖచ్చితంగా తెలుస్తుంది. ఉస్తాద్ చూడాలి ఇకపై ఎలా ఉంటుందో. నేను చూడలేదు ఇంతవరకు ఏ షో, కానీ చూడడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే రవణ ఉన్నాడు కాబట్టి చూడకపోతే ఎలాగా. అండ్ మై ఫేవరెట్, ఇండస్ట్రీ ఫేవరెట్, TFI అందరి ఫేవరెట్ మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారి బర్త్డే నిన్న. వావ్, ఒక ఐకానిక్ని కానీ ఈ ప్రపంచానికి TFI ఇండస్ట్రీకి ఇచ్చారు. ఎంతమంది మెగాస్టార్ ఫ్యాన్స్ ఉంటారు అసలు, ఆయనకి హీరోల ఫ్యాన్స్. అండ్ ఎనీవేస్, హ్యాపీ బర్త్డే మ్యామ్. అండ్ ఫిలింఫేర్ అవార్డ్ 12th ఫెయిల్ మూవీ అయితే వచ్చిందన్నమాట. నాకైతే 12th ఫెయిల్ మూవీ చూసినప్పుడైతే చాలా భయ. అందులో హీరోయిన్ అలాంటి లైఫ్ మనోజ్ లైఫ్లో ఉంటుంది ఆమె. అలాంటి లైఫ్ రియల్ లైఫ్లో కూడా ఉంటే ఎవడైనా ఏ లత్కురునా కొడుకైనా సరే మంచివాడుగా మారిపోతాడు, అది పక్క. అండ్ నాని మూవీ సరిపోదా శనివారం అనే మూవీ లాక్ చేస్తా అని అంటున్నారు. August 15th ఆర్ మేబీ ఎప్పుడో, కంప్లీట్గా తెలియదు, కానీ టీజర్ అయితే చాలా బాగుండేది. And that's the video guys. I hope feel better. Next video లో ఖచ్చితంగా కలుద్దాం.